రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నంబర్ 1 లో రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయని మీకు తెలుసా? ఎక్కువగా వాడపల్లి టెంపుల్ కు వెళ్ళేటప్పుడు కానీ ఎనీ ఎమర్జెన్సీ టైంలో కానీ ఈ రూమ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. మనం ఉండే 2-3 అవర్స్ కి ఈ రూమ్స్ కానీ ఈ హాల్స్ కానీ సరిపోతాయి అనిపించింది. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అసలు ఎవరికి తెలీదు ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని. బాగుంది, పర్లేదని చెప్పొచ్చు. వాడపల్లి వెళ్లే వారికి దేవస్థానం రూమ్స్ లేవు అని తెలుసు కాబట్టి అక్కడ ఎలా ఉండాలని ఆలోచించే వారికి అయితే ఇవి యూజ్ అవుతాయి. వాడపల్లి టెంపుల్ కి వెళ్ళాలనుకునే వారికి, అలాగే అష్టోత్తర పూజ స్లాట్స్ మార్నింగ్ బుక్ అయిన వాళ్ళకి నైట్ ట్రావెల్ కాబట్టి ఇక్కడ ఒక 2-3 అవర్స్ ఉండిపోతే సరిపోతుంది. నైట్ వాడపల్లికి ఆటో అవైలబిలిటీ ఉంటుంది, కానీ లాంగ్ జర్నీ, సింగిల్ రోడ్ కాబట్టి మార్నింగ్ వెళ్తే బెటర్ అని చెప్తున్నాను. ఇలా నైట్ వెళ్లే వాళ్ళు ఇక్కడ ఉండేందుకు ప్లాట్ఫామ్ నంబర్ 1 లో 3 టైప్స్ ఆఫ్ హాల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ది ఫ్రీ ఉమెన్ వెయిటింగ్ హాల్స్, నెక్స్ట్ ది ఏసీ స్లీపర్ క్లాస్ ప్యాసింజర్స్ వెయిటింగ్ హాల్, థర్డ్ ది ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్, ఫోర్త్ ది ఐఆర్సిటిసి వాళ్ళ రూమ్స్. వీటిలో మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే దాన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఫ్రీ ఉమెన్స్ వెయిటింగ్ హాల్ గురించి మాట్లాడదాం. ఈ హాల్ కి పే చేయని అవసరం లేదు. లోపల అందరూ ఉమెన్సే ఉంటారు. లైట్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, చైర్స్ కూడా ఉంటాయి, విత్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. లోపలే ఫ్రెష్ అప్ అయి రావచ్చు. వీడియో తీయలేదు ఎందుకంటే లోపల అందరూ ఉమెన్స్ పడుకున్నారు కాబట్టి. ఇప్పుడు సెకండ్ వెయిటింగ్ హాల్ గురించి తెలుసుకుందాం. ఇది ఏసీ స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్. ఇందులో అందరూ ఉంటారు, ఉమెన్స్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు. ఫ్యాన్స్ ఉంటాయి, లైట్స్ కూడా ఉంటాయి, అలాగే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ స్నానం చేసి టెంపుల్ కి కూడా వెళ్ళాలనుకునే వారికి స్నానపు గదులు కూడా ఉంటాయి. చక్కగా ఫ్రెష్ అప్ అయి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ బ్యాగ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. టైం పాస్ చేయొచ్చు అనుకునే వారికి ఎదురుగా బుక్ స్టోర్ ఉంటుంది. బుక్స్ తీసుకొని చదువుకొని మళ్ళీ ఎక్కడ పెట్టేయచ్చు. ఇప్పుడు థర్డ్ వెయిటింగ్ హాల్ గురించి మాట్లాడదాం. ఈ వెయిటింగ్ హాల్ పక్కనే ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫుల్ సేఫ్టీ అని చెప్పొచ్చు. సీసీ కెమెరాస్ ఉంటాయి, అలాగే లోపల చైర్స్ ఉంటాయి, లైట్స్, ఫ్యాన్స్ ఉంటాయి, అలాగే స్నాక్స్, డ్రింక్స్, వాటర్ బాటిల్స్, బ్రష్లు, పేస్ట్లు, సోప్స్ అన్నీ ఉంటాయి. లోపల వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఫ్రెష్ అప్ అవ్వచ్చు, అలాగే స్నానం కూడా చేయొచ్చు. కౌంటర్ దగ్గర ఒక పర్సన్ ఎప్పుడూ కూర్చొని ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, సేఫ్టీ చూసుకునే వాళ్ళైతే ఫస్ట్ దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అలాగే వాళ్ళు అక్కడ మెన్షన్ చేసినట్టు పే అనేది తీసుకుంటారు. అక్కడ మెన్షన్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. ఓసారి ప్యాసింజర్లకి గమనిక అనేది చదివి అర్థం చేసుకుని లోపలికి వెళ్ళండి. ఒక్క సెకండ్ టైం ముందుకు పోయినా సరే ఎక్స్ట్రా పే అనేది తీసుకుంటారు. 1 minute ముందే లేచి వచ్చేయాలి. ఇప్పుడు మనం ఐఆర్సిటిసి వల్ల రూమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ రూమ్స్ అనేవి ప్లాట్ఫామ్ నంబర్ 1 లో రిజర్వేషన్ కౌంటర్ కి పక్కనే ఉంటాయి. ఇందులో ఏసీ, నాన్ ఏసీ, సోఫా బెడ్, సింగిల్ బెడ్, డబుల్ బెడ్, ఎగ్జిక్యూటివ్ ఇలా టైప్స్ ఆఫ్ రూమ్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ రూమ్ అనేది ఖచ్చితంగా 12 అవర్స్ కే బుక్ చేసుకోవాలి అని ఏమీ లేదు. మనకి 6 అవర్స్ కి, 9 అవర్స్ కి, 12 అవర్స్ కి, 24 అవర్స్ కి ఇలాగా టైప్స్ ఉంటాయి. మనం ఎన్ని అవర్స్ స్పెండ్ చేయగలిగితే అన్ని అవర్స్ స్పెండ్ చేసి ఆ టైంకి మనం బుక్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్ ఐఆర్సిటిసి వాళ్ళవి కాబట్టి మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ కోసం స్లీపర్ అబోవ్ క్లాస్ టికెట్ అనేది ఉంటే ఐఆర్సిటి సైట్ లో రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో రూమ్ బుక్ చేసుకోవాలి అనుకునే వారికి కింద నెంబర్ మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్ కి ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకోండి. లేదంటే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కి కాల్ చేస్తే రూమ్ బుక్ చేస్తారు. ఏ రూమ్ అవైలబిలిటీ ఉంటే ఆ రూమ్ అనేది మనకి బుక్ చేసిస్తారు. ఈ విధంగా ఈ టైప్స్ ఆఫ్ రూమ్స్ లో మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది ప్రిఫర్ చేయండి. వాడపల్లి వెళ్లే వారికి అయితే మంచిగా యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఎవరికి అవసరం అనుకుంటే వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫుల్ సేఫ్టీగా ఉండాలి, ఫుల్ గా నిద్రపోవాలి అనుకునే వారైతే ఈ రూమ్స్ అయితే ప్రిఫర్ చేయండి. లేదంటే మనం ఉండే 2-3 అవర్స్ కి ఏసీ వెయిటింగ్ హాల్ అయితే సరిపోతుంది. ఈ ప్రీపెయిడ్ హాల్లో కాస్ట్ ఎలా ఉంటుందంటే 1 అవర్ కి 35 రూపీస్, 2 అవర్స్ కి 70 రూపీస్, 3 అవర్స్ కి 108 రూపీస్, 4 అవర్స్ కి 142 రూపీస్ ఇలా పే చేయాలి. మరియు చిన్న పిల్లలకైతే ఫ్రీ ఉంటుంది. 5 to 12 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అయితే పిల్లలకి 1 అవర్ కి 18 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము వాడపల్లి అష్టోత్తర పూజ కోసం వెళ్ళినప్పుడు అయితే మాకు ట్రైన్ రాజమండ్రి వెళ్ళినప్పటికీ ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఈ వెయిటింగ్ హాల్లోనే ఉండి 6 కి రెడీ అయ్యి వాడపల్లి వెళ్ళాం. వాడపల్లిలో ఎలాంటి దేవస్థానం రూమ్స్ అయితే లేవు. మీకు ప్రైవేట్ రూమ్స్ కావాలి అంటే వాడపల్లి టెంపుల్ కి కొంచెం దూరంలో రూమ్స్ ఉంటాయి.
ఏసీ నాన్ ఏసీ ఉంటాయి. నాన్ ఏసీ కాస్ట్ స్టార్టింగ్ ప్రైస్ 800 ఇలా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. దేవస్థానంలో రూమ్స్ ఫ్యూచర్ లో కట్టే ప్రాసెస్ అయితే జరుగుతుంది. దేవస్థానంలో అయితే ఒక హాల్ అయితే ఉంది, కానీ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. ఇంతమందిని తట్టుకునే కెపాసిటీ అయితే హాల్ కి లేదు. ఎవరైనా పొరపాటున వెళ్తే ఒకవేళ అక్కడ ఉండేందుకైతే చిన్న షెల్టర్ అంతే. ఆ హాల్లో ఎలాంటి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడిందని మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏదైనా మీకు యూస్ఫుల్ కంటెంట్ వస్తే మీరు తొందరగా తెలుసుకోవచ్చు.